రోజు మనము ఎంతో రుచికరమైన పప్పుడిని తయారు చేయబోతున్నాము. ఈ పప్పుడిని మనం కానీ తయారు చేసుకున్నామంటే 6 నెలల పాటు చెడిపోకుండా బాగుంటుంది. దీన్ని మనం వేడి వేడి అన్నంలో 1 టేబుల్ స్పూన్ వేసుకొని తింటే అమోఘంగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు చూపించబోయేది గుంటూరు పప్పుల పొడి అన్నమాట. ఇప్పుడు దీన్ని నా కొలతలతో చూపిస్తాను. ముందుగా ఫ్రైయింగ్ పాన్ స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేసుకొని స్టవ్ మంట తగ్గించి అందులో 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. నేనైతే అర్ధ కప్పు 2 సార్లు తీసుకున్నాను. 1 కప్పు కందిపప్పు తీసుకొని సన్నటి సెగ పైన వేగించాలి. ఈ వేగించేటప్పుడు ఒకే సైజులో వేగించాలన్నమాట. ఒకటి నల్లగా ఒకటి ఎర్రగా ఉండకూడదు. కంటిన్యూస్ గా కలుపెడుతూ ఉంటే ఒకే విధంగా వేగుతాయి పప్పులు. ఈ విధంగా ఏగించిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత అర్ధ కప్పు శనగపప్పు తీసుకొని ఇదే విధంగా ఏగించుకోవాలి. స్టవ్ యొక్క మంట స్లోగా ఉండాలి సుమా, అప్పుడే బాగా ఏగుతాయి. సన్నని మంట పైన మెల్లగా బాగా ఏగించుకోవాలి. శనగపప్పు అంతా ఒకే కలర్ గా ఎర్రగా మారుతుంది. అప్పుడే అది ఏగినట్టు అర్థం అన్నమాట. అందులో 1/4 కప్పు పెసరపప్పు వేసుకొని దాన్ని కూడా అందులో ఏగించుకోవాలి. ఇది బాగా సన్నగా ఏగిన తర్వాత పుట్నాల పప్పు 1 కప్పు తీసుకొని ఏగించుకోవాలి. పుట్నాల పప్పు ఆల్రెడీ ఏగి ఉంటుంది కాబట్టి అది లైట్ గా ఏగించుకుంటే చాలు. ఇవన్నీ బాగా వేడెక్కిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని బాగా ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రైయింగ్ పాన్ లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగించి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె పోసి అందులో 1 పీస్ దాకా గడ్డ ఇంగువని అందులో వేసి బాగా పొంగించాలి. సన్నని మంట పైనే పొంగించాలి. ఇది బాగా పొంగిన తర్వాత 5-6 రెబ్బలు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు వేసుకొని సన్నని మంట పైన ఏగించుకోవాలి. అందులో 15 మిరపకాయలు, దానికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇవి బాగా ఏగిన తర్వాత ఆరపెట్టుకొని తర్వాత దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇది పౌడర్ చేసుకున్న తర్వాత పప్పులంతా మిక్సీలో వేసుకొని మొత్తం బాగా పౌడర్ చేసుకోవాలి. అంటే పౌడర్ కాదు, ఒక బరకగా ఇసుక లాగా అన్నమాట. సన్నటి రవ్వలాగా పౌడర్ చేసుకోవాలి. బాగా పౌడర్ చేసుకున్న తర్వాత దానికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇంతే, ఎంతో రుచికరమైన గుంటూరు పప్పుల పొడి రెడీ. దీన్ని మనం వేడి వేడి అన్నంలో గానీ భోంచేస్తే అంత టేస్ట్ గా ఉంటుంది. ఈజీగా మనకు దిగిపోతుంది. ఇది గాని పౌడర్ చేసుకున్నప్పుడు మెత్తగా పౌడర్ చేసుకున్నారంటే మనకు పొర ఎక్కుతుంది. అందుకనే ఇదిగా రవరవగా ఉండాలన్నమాట మనము దీన్ని మిక్సీ పట్టేటప్పుడు. ఆ జాగ్రత్త మాత్రం తీసుకుంటే చాలు. ఎంతో రుచికరమైన పప్పుల పొడి రెడీ. మీరు ఇది చేస్తారు కదా.